ఒక స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేయించాలి. మెంతులు ద్వారగా వేగాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి. మినపప్పు ద్వారగా వేగాక కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత కొంచెం ఉసిరికాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించాలి. చిటికెడు పసుపు, వేసి బాగా వేయించుకోవాలి. తగినంత సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా వేగనివ్వాలి. మిశ్రమాన్ని ఇలా మిక్సీ కొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం వెల్లుల్లి, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 కరివేపాకు రబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఉసిరికాయ పచ్చడి రెడీ. Please like and share this video and subscribe to my channel for more videos.